హల్లెలూయా. నా దగ్గు సోటు నీవేసయ్యా, నా విచారములు కొట్టివేసి ఆనందము కలగజేసితివి. నా హృదయములో నదివలే సమాధానమై నలుదిశలా నెమ్మది కలగజేసితివే. నా దగ్గుసోటు నీవేసయ్యా, నా విచారములు కొట్టివేసి ఆనందము కలగజేసితివి. నా హృదయములో నదివలే సమాధానమై నలుదిశలా నెమ్మది కలుగజేసితివి. ఆపత్కాలములు పరశలలో నన్ను నీవు దాసితివి. నా సహాయకుడా నీవని నీ నాట్యమాడికే తెంతును. ఆపత్కాలములో పర్ణశాలలో నన్ను నీవు దాసితివి. నా సహాయకుడు నీవేనని నీ నాట్యమాడికే తెంతును. నా జీవిత కాలమంతయు నీ సన్నిధిని నివసింతును. నా హృదయములో నదువలే సమాధానమై నలుదిశలా నెమ్మది కలుగజేసితివి. నా హృదయములో నదువలే సమాధానమై నలుదిశలా నెమ్మది కలుగజేసితివి. నా దగ్గుసోటు నీవేసయ్యా, నా విచారములు కొట్టివేసి ఆనందము కలగజేసితివి. నా హృదయములో నదువలే సమాధానమై నలుదిశలా నెమ్మది కలుగజేసితివి. నా దగ్గుసోటు నీవేసయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరూ కొందరు దేవుని మాటలు ఎక్కువసేపు సర్దుగా. బైబిల్లో దేవుడు ఒక 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎలీసా ప్రవక్త ఉంటే అతను అప్పుడప్పుడు ఒక ఊరికి వెళ్ళేవాడు మాట. ఇది ఆ ఊరు గనేమిరాలో ఉంటుంది. అక్కడ ఆ ఊరి పేరేంటి కానీ లేదు, కానీ ఆ ఊరికి వెళ్ళేవాడు మాట ఎలీసా. ఆ ఊరికి వెళ్తుంటే ఈవిడి గనేమిరాలు ఆయన్ని భోజనానికి రమ్మని ఇబ్బంది పెడతా ఉండేది. మా ఇంటికి భోజనానికి రాయండి అని చెప్పేది. దయచేయండి కదా, భోజనానికి రాయండి, మా ఇంటికి భోజనానికి రాయండి అని చెప్పేది మాట. అట్లాగే దయచేయండి అన్న వాళ్ళకే భోజనం పెడితే మనకు ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ఈవిడి ఎరిగింది కాబట్టి మా ఇంటికి రాండి, భోజనం చేయండి అని వచ్చినప్పుడల్లా అది ఇబ్బంది పెట్టేదంట. అప్పుడు ఎలీసా పిలవగా ఒకసారి వెళ్ళాడంట వాళ్ళ ఇంటికి భోజనానికి. ఎలీసాతో పాటు గెహాజీ ఉన్నాడుగా, శిష్యుడు గెహాజీ ఎలీసా ఇద్దరు భోజనం చేస్తా వెళ్ళిపోయేది. అట్లా 2-3 సార్లు వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోయినప్పుడు 4వసారి ఏం చేసింది, వాళ్ళ భర్తతో చెప్పింది. ఏమని, మన ఇంటికి వస్తున్న వచ్చిపోతున్న దైవజనుడు మంచి గొప్ప దైవజనుడు అని నాకు తెలుసు, మంచి దైవజనుడు అని. ఆ దైవజనుడికి మన ఇంట్లో గోడపైన ఒక గది కడదాము. ఆయన వచ్చినప్పుడల్లా ఈ గదిలో ఉంటాడో ఆ గదిలో ఒక దీపస్తంభం, మంచం, బల్ల అవన్నీ పెడదాం, ఆయనకి కావాల్సినవి అన్నీ అని అంది. అంటే భర్త ఏమనలా. మనోళ్ళు అయితే ఏమంటారు, ఏంటి
వాళ్ళు ఎవరికో గది కడతా అంటపా అని అది ఇది అని కేకలేస్తారు. ఆయన ఏం కేకలే ఇల్లట, ఆవిడ అన్న ప్రకారమే చేశారన్నమాట. వాళ్ళు గోడ మీద గది కట్టారన్నమాట ఆయనకి. దేవుడి స్తోత్రం. గది కట్టి గదిలో మంచము, బల్ల, దీపస్తంభం అవన్నీ ఆయనకి కావాల్సినవి అన్నీ పెట్టారన్నమాట. పెట్టి ఆయన వచ్చినప్పుడల్లా ఇంటికి వస్తుంటే భక్తి శ్రద్ధల చేత మంచిగా చూసి పంపిస్తున్నారు. పంపిస్తుంటే ఈ దైవజనుడికి ఒకసారి ఆ ఐడియా వచ్చింది. ఏంటి మనల్ని ఈ గణేమిరాలు భోజనం చేయమని భోజనం పెట్టి శ్రద్ధాభక్తులు చూపిస్తుందేంటి, అసలు ఈవిడికి ఏం చెయ్యాలి, మన వల్ల ఏం కావాలి ఈవిడికి కనుక్కోమని గెహాజీకి చెప్పాడు. ఒకసారి గెహాజీకి చెప్పాడన్నమాట, శిష్యుడికి చెప్పాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చెప్పేటప్పటికి శిష్యుడు అన్నాడు, ఆవిడికి పిల్లలు లేరు అన్నాడు. ఆవిడికి పిల్లలు లేరు, వాళ్ళ భర్త ముసలివాడు అని చెప్పాడు. చెప్పేటప్పటికి ఆవిడ్ని కేకేయమని చెప్పాడన్నమాట. ఆయన కేకేపిచ్చి ఆవిడని అన్నాడు, అమ్మా మేము మరుసటి 7కి వస్తాము, మరుసటి డేట్కి మేము వచ్చేటప్పటికి నీ ఒళ్ళో కుమారుడు ఉంటాడో అని చెప్పాడు అన్నమాట. ఎలీసా దైవజనుడు చెప్పాడు. దేవుని స్తోత్రం. చెబితే మన వాళ్ళు ఏం చేస్తారు, చెప్పారు దైవజనుడు వరం ఇచ్చాడు అని అలాగే అనుకుంటారు. ఆవిడ అట్లా అనలా. ఆవిడ అందే నాతో అబద్ధం ఆడమాకుండా పిల్లలు పుడతాడని అయ్యాని ఇయ్యాని నాకు ఆశలు కలగజేయమాకుండా అందే. ఆశలు కలగజేయమాకుండా అందే. ఎవరికైనా పిల్లలు పుడతారంటే పిల్లలు కలుగుతారంటే పిల్ల అంటే ఆశే కదా. ఈవిడేముంది, నాకు ఆశలు కలగజేయమాకుండా నాతో అబద్ధం ఆడమాకండి మీరు అని చెప్పింది. దైవజనుడు అంది. దైవజనుడు అబద్ధం ఆడతాడా? దైవజనుడు అబద్ధం ఆడతాడా? ఆడు కదా. మన అందు శ్రద్ధాభక్తులు చూపిస్తుంటే మనం వచ్చినప్పుడల్లా మనకు భోజనం పెడుతుంటే ఇవిడి ఇంత శ్రమ తీసుకుని మనల్ని చక్కగా శ్రద్ధగా చూసి పంపిస్తుంది. వీడికేం కావాలో అడిగి తెలుసుకుని ఆ కొరత తీద్దాము అని అనుకుంటే దైవజనుడు ఈవిడంటే నాకు ఆశలు కలిగి చేయమాకండా, నాతో అబద్ధం ఆడమాకండా అంటుంది ఈవిడి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంటే అప్పుడు ఎలీసా అన్నాడు, అబద్ధమార్థం కాదు, మేము మరుసటి 7కి మళ్ళీ వస్తాము, అప్పుడు మేము వచ్చేటప్పటికి నీ కవుగిట్లో కుమారుడు ఉంటాడు, పుడతాడు నీకు అని చెప్పాడు దైవజనుడు. చెప్పి వెళ్ళిపోయాడు అన్నమాట. వెళ్ళిపోయి మరుసటి డేట్కి వచ్చాడనమాట. ఆ మరుసటి డేట్కి వచ్చినప్పుడు అప్పుడు ఇవిడి ఒక కుమారుని కందమాట. మరి దేవుడు దైవజనుడి మాట అంటే దేవుడి మాటే కదా. దేవుడు ఏంటి గొడ్రాలకు పిల్లలను ఇవ్వగలడు. దేవుడు చారా గొడ్రాలు అయితే గర్భవాలం ఇచ్చాడు ముసలితనంలో. అన్న గొడ్రాలు అయితే కుమారుని ఇచ్చాడు. అట్లా ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు. అలాంటి దేవుడిని అనుసరిస్తున్న దైవజనుడు మాట అబద్ధం అవుద్దా? అబద్ధం ఎందుకు అవుద్ది? అప్పుడు పిల్లోడికి అన్నమాట. కాబట్టి ఆ పిల్లోడు ఎదిగి పెద్దోడైనాక వాళ్ళ నాన్న పొలంలో వ్యవసాయం చేస్తుంటే అక్కడికి వెళ్ళాడనమాట. కోత అంటే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు గట్టి మీద. కూర్చుని వాళ్ళ నాన్న పిలిచి, నాన్న తలపోయింది అంట పడిపోయాడు అనమాట. తలపోయిందని పడిపోయేటప్పటికి అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేశాడు, ఎటైనా
ఇప్పుడు పిల్లల్ని తల్లి చూద్దు కానీ ఏదైనా తండ్రి ఏం చూడగలరా? చూడలేడుగా. పని అబ్బాయిని పిలిచి ఒక అబ్బాయిని ఈ కుర్రాడిని తీసుకెళ్ళి తల్లికి అప్పచెప్పిరా వెళ్ళు అని నీ యజమానురాలకి అప్పచెప్పిరా అని పంపించాడు అనమాట. పంపిస్తే అతను తీసుకొచ్చి ఇవిడికి తల్లికి అప్పచెప్పాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అప్పచెప్తే ఆ తల్లి ఎత్తుకుంది. ఎత్తుకుంటే ఆ తల్లి తోడ మీద పడుకున్నాడు అనమాట. పడుకుని కాసేపు పడుకుని అట్టగా చనిపోయేటప్పటికి మన వాళ్ళు అయితే గలగా గోల చేస్తారు. ఆవిడ అట్లా చేయకుండా ఆ పిల్లని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టింది. ఎక్కడ దైవజనుడికి గది కట్టారు కదా, ఆ గదిలో మంచం వేశారు కదా, ఆ మంచం మీద పడుకోబెట్టింది అన్నమాట. పడుకోబెట్టి అప్పుడు ఇంటికి వచ్చి బయటకు వచ్చి ఓ పనివాడిని పిలిచి గాడిది గంట కట్టి అన్నీ వేసుకుని గట్ట కట్టి నువ్వు భర్తతో అందాయి. నేను దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాను అందాయి. దైవజనుడి దగ్గరికి వెళ్తానంటే ఈ భర్త అన్నాడు, నేడు అమావాస్య కాదు కదా, విశ్రాంతి దినము కాదు కదా, వెళ్తాకి ఎందుకు మరి వెళ్తున్నావు అని అన్నాడు అన్నమాట. అంటే ఈవిడ అంద నేను వెళ్ళటం మంచిది అంద. అంటే వెళ్తూ మంచిదే అందమాట. అంటే పిల్లోడు అక్కడ చనిపోయాడు, ఈవిడ తెలుసు కదా, ఆ ధైర్యం వస్తే ఈ పిల్లోడు బతుకుతాడని ఆవిడకి నిరీక్షణ, విశ్వాసం. నేను వెళ్తా మంచిదే అన్నమాట. అలాగే నేను వెళ్తా మంచిది అని ఆవిడ అందమాట. అంటే ఈయన కాడ మెలకొని ఊరుకుంటే ఈ పనివాడికి చెప్పింది, నువ్వు గాడిదని ఎక్కడ ఆపకుండా నడుపు, బండి నడుపు, నేను ఆపని దాకా పొద్దు, నువ్వు ఇసురుగా పోనీ అని చెప్పింది మాట. అతను పోనిచ్చాడు. వెళ్ళి దిగుతుంటే ఆ ఇంటి ముందు దైవజనుడు చూసి శిష్యుడు ఉన్నాడు కదా గెహాజీ, ఆ గెహాజీని పంపి ఆవిడకి ఏం అవసరం వచ్చిందో వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారో లేదో కనుక్కో అని పంపించాడు అన్నమాట. కనుక్కో అని పంపిస్తే ఆ గెహాజీ వచ్చి, ఏమ్మా నీ పిల్లాడు నీ భర్త నువ్వు క్షేమేనా అని అడిగాడు. అంటే నువ్వు క్షేమే అంద. పిల్లోడేమో చనిపోయాడు అక్కడ, ఈవిడ ఇక్కడ క్షేమం అంటుంది, క్షేమంగానే ఉన్నాములే అంటుంది. మరి చూడు ఆవిడకున్న నిరీక్షణ, విశ్వాసం అని ఆ దైవజనుడు ఏం చేశాడంటే ఇక్కడికి వచ్చి ఈవిడందే, దైవజనుడా నాకు ఆశలు పెట్టవద్దు అని చెప్పాను కదా, నాకు కుమారుని పుడతాడని ఆశలు పెట్టవద్దని నేను చెప్పాను కదా, ఆ కుమారుడు ఇప్పుడు చనిపోయాడు, నువ్వు వచ్చి బతికియాలంటే ఈ గెహాజీకి ఏదో ఒక కొమ్ము ఇచ్చి ఒక వస్తువు ఇచ్చి కమాన్ లాంటిది వెళ్ళి ఆ పిల్లోడి మీద పెట్టమన్నాడు అనమాట. పెట్టమంటే ఈవిడ దైవజనుడు వస్తే కానీ వెళ్ళపోయేటప్పటికి అప్పుడు దైవజనుడే వెళ్ళాడు అనమాట. వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ గదిలో మంచం మీద పొడిగేసింది ఆ పిల్లోడిని. అప్పుడు మంచం మీద పొడిగెత్తే అప్పుడు ఎలిసా ప్రార్థన చేస్తాడనమాట. ప్రార్థన చేసి 2-3 మాటలు ఆ పిల్లోడి మీద వారుగా పడుకుని వెతకలుగుతాకి పడుకున్నాడు అనమాట. పడుకుని ఆయన చేసి ప్రార్థన చేస్తే అప్పుడు పిల్లోడు 3వసారి పడుకొని లేచినప్పుడు అప్పుడు 7 సార్లు తుమ్మాడంట. 7 సార్లు తుమ్మి అప్పుడు లేచాడు. లేకపోతే అప్పుడు ఆ పిల్లోడిని అట్టుకెళ్ళి ఆ తల్లికి అప్పగించాడు దైవజనుడు. అప్పగించి అప్పుడు దైవజనుడు అప్పగించాడు అనమాట. అప్పగిస్తే అప్పుడు ఆవిడ ఉంది కృతజ్ఞతలు చెప్పింది వాళ్ళకి. చెప్పి అంతటి విశ్వాసం ఆ అమ్మాయికి, ఆ గణేమి రాళ్ళకి అంత విశ్వాసం ఉన్నమాట ఆ పిల్లోడు బతికాడు.
ఎలీసాను తీసుకొచ్చి దయచేయండి ఆ పిల్లని బతికించుకోమాట. ఎంత విశ్వాసం చూడు. అలాగే మనం విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ దేవుడి దగ్గర వర పండుకుని మన బిడ్డలు కాడ అట్లా బతికించుకోవాలి. దేవుడి స్తోత్రం.